90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు, హాయ్ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చెప్పేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు డబ్బుని ఆకర్షించాలన్నా సంపాదించాలంటే ఫస్ట్ ఆకర్షించాలి. సో అయితే నేను ఏం చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఆకర్షణ అంటే అట్రాక్షన్ అంటే ఆకర్షణ జరగాలంటే మైండ్లో సంఘర్షణ అనేది ఉండకూడదు అన్నమాట. సో ఇక్కడ నేను చెప్పేది అంటే కష్టం, మళ్ళీ చెప్తున్నానండి, కష్టం వాకిట్లో ఉందా, నష్టం నట్టింట్లో ఉందా, బంగారం తాకట్లో ఉందా, ఇలాంటి వాటి అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. సో ఈ రోజు నేను చెప్పేది వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్, జాగ్రత్తగా వినండి. సో ఏంటంటే డబ్బుని సంపాదించే మార్గాలు. ఈ వీడియోని మీరు ఎవరికి షేర్ చేయాలంటే ఎవరైతే డబ్బు కోసం స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా వీడియో షేర్ చేయొచ్చు. ఏంటి డబ్బు సంపాదించే మార్గాలు ఏంటనంటే ఫస్ట్ పాయింట్, డబ్బుని సంపాదించాలంటే మనకి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ లిమిటింగ్ బిలీఫ్స్ అంటే బిలీఫ్స్ అనేది తీసేయాలి సింపుల్గా. నేనేం చేస్తానంటే క్లాసెస్కి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి తెలియకుండానే తన చైల్డ్హుడ్లో డబ్బు పట్ల కొన్ని నెగిటివ్ భావాలు ఏర్పడిపోతాయండి తెలియకుండానే. ఇక్కడ జాగ్రత్త పాయింట్ ఏంటంటే తెలియకుండానే, అన్నోయింగ్లీ. నా క్లాసెస్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ మీకు తెలియకుండా తప్పు చేస్తున్నారనే విషయాన్ని నేను పాయింట్ అవుట్ చేసి మరి చెప్తాను. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకు ఆ పాయింట్ తెలుస్తుందో ఆటోమేటిక్గా మన గేమ్ చేంజ్ అయిపోద్ది. సో ఇక్కడ స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రావాలి, డబ్బు పట్ల వ్యతిరేక భావాలు పోవాలంటే కొన్ని అఫర్మేషన్స్ మనం తయారు చేసుకోవాలి. ఆ అఫర్మేషన్స్ నేను క్లాసెస్లో ఇస్తాను, అందులో కొన్ని ఫ్యూ ఇక్కడ ఇస్తానండి. సో ఏంటి అని అంటే ఏం చేయాలి అంటే వెరీ సింపుల్, దీన్ని మనీ అఫర్మేషన్స్ ఆర్ ఫైనాన్షియల్ అఫర్మేషన్స్. బట్ ఇప్పుడు నేను ఇస్తున్న అఫర్మేషన్స్ను మీ అందరూ కూడా ఏం చేయాలంటే మీరు డబ్బుని పట్టుకొని, ఇక్కడ నేను చూడండి ఆల్రెడీ చూపిస్తున్నాను డబ్బుని ఏదైతే ఉందో. సో ఇక్కడ డబ్బుని చూస్తూ చెప్పాలండి, డబ్బుని చూస్తూ, ఎందుకంటే ప్రతి మనిషికి డబ్బు అనేది ఒక ఎనర్జీ. సో ఇక్కడ మీరు డబ్బుని చూస్తూ, ఇక్కడ ఫస్ట్ పాయింట్, నేను బాగా డబ్బులు సంపాదించడానికి, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ డబ్బుని చూస్తూ నేను బాగా డబ్బులు సంపాదించడానికి అర్హుణ్ణి అని మీరు అర్థం ముందు ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత కానీ డబ్బులను చూస్తూ చెప్పాలి, నా జీవితంలో ఎప్పుడు డబ్బులు బాగా ఉంటాయి అని చెప్పాలండి. డబ్బులను చూస్తూ నా జీవితంలో ఎప్పుడు డబ్బులు బాగా ఉంటాయి అని చెప్పాలి. అండ్ థర్డ్ పాయింట్, నేను ఖర్చు పెట్టిన ప్రతి డబ్బు తిరిగి మళ్ళీ 10ంతలై వెనక్కి వస్తుంది అని అనుకోవాలండి. అంటే డబ్బుతో మాట్లాడడం ఎలాగనేది నేను చెప్తాను క్లాసెస్లో. అండ్ ఫైనల్గా జాగ్రత్తగా వినండి, నా చుట్టూ ఎటు చూసినా డబ్బు ఉంటుంది. ఒకసారి చూడండి, అందరూ కూడా చాలామంది చేసాం అనుకుంటే డబ్బు అంటే కేవలం దీన్నే డబ్బు అనుకుంటారు. కానీ ఫస్ట్ పాయింట్, మీరు ఇలా చూస్తే మీ పక్కన ఉన్న ఏసీ కూడా డబ్బే, మీరు కూర్చున్న కుర్చీ డబ్బే, మళ్ళీ చెప్తాను మీ చేతిలో ఉన్న ఫోన్ కూడా డబ్బే, ఐశ్వర్యం. ఎస్, అంటే డబ్బు అంటే మీ చుట్టూ ఉన్న మెటీరియల్స్ థింగ్స్ని కూడా మీరు డబ్బుగా చూడగలగాలండి. అంటే చాలామంది డబ్బు అంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉందంటే నా దగ్గర ఒక 500 ఉందని చెప్తారు. నో, మీ చుట్టూ మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు డబ్బే. అంటే ఎప్పుడైతే మీరు నా చుట్టూ డబ్బు ఉంది అని మీరు ఫీల్ అవుతారో మీరు డబ్బుని ఎక్కువగా ఆకర్షిస్తుంటారు. సో ఈ విధంగా నేను బాగా డబ్బులు సంపాదించిన అర్హుణ్ణి, ఇలాంటివన్నీ డబ్బుని చూస్తూ చెప్తూ ఉంటుంటే అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి, డబ్బు కూడా ఈజీగా ఆకర్షించగలం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి అందరూ కూడా లవ్ డబ్ అంటే, అందుకే ఎంత లవ్ డబ్ అంటే హార్ట్ కూడా డబ్ 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 అని కొట్టుకుంటుందండి. అంటే మనందరం చేయాల్సిన పని ఏంటంటే డబ్బు నా జీవితంలో హార్ట్ మీద చేపెట్టుకుని, డబ్బు నా జీవితంలో చాలా విలువైనది, నేను దీన్ని ఈజీగా ఆకర్షిస్తాను అని అనుకోవాలి. అందుకే డబ్బుకు లోకం దాసోహం, అదేవిధంగా ధనం మూలం ఇదం జగత్ అని అన్నారు. అందుకే ఇంతకు ముందు కూడా చెప్పానండి, అంటే ఈ సృష్టిని అంటే మొత్తం ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది పంచభూతాలు అయితే ఆ కనిపించిన ఆ పంచభూతాలను కూడా శాసిస్తుంది ఏదంటే 6వ భూతం, అదే డబ్బు అండి. డబ్బు అంత పవర్ఫుల్. సో మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ లవ్ మనీ అని టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఐ లవ్ మనీ, ఐ అట్రాక్ట్ మనీ అని టైప్ చేయండి. మీకు తెలియకుండానే డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. అండ్ ఇంకా తీసుకుంటే డబ్బుని మీరు ఎక్కువగా అట్రాక్ట్ చేయాలంటే యథా రాజా తదా ప్రజ, యథా పర్స్ తదా డబ్బు అండి. అంటే డబ్బు అంటే పరసు బట్టి కూడా జాగ్రత్త అండి, మీ పరసు బట్టి కూడా, అంటే పరస్ ఎలా ఉంటే డబ్బు ఈజీగా మీరు ఆకర్షించగలుగుతారని చెప్తాను. సో ఇక్కడ చూడండి, అంటే చాలామంది పరస్ ఎలా ఉంటుందంటే చిదిగిపోయి, ఇక్కడ అన్ని కన్నాలు పడిపోయి, ఇక్కడ అన్ని ఎలకలు కొట్టేసినట్టు చిన్న కన్నా ఉంటుందండి. మీ పరస్ ఎంత నీట్గా ఉంటే అంత డబ్బు వస్తుంది. చాలామంది అనుకుంటారు నిజం ఊరుకోండి పరస్, ఎస్, చాలామంది పరస్ ఓపెన్ చేస్తే స్మెల్ వస్తుంటుంది. అంటే బాగా పాతబడిపోయిన పరస వాడుతుంటూ ఉంటారు, ఎప్పుడో బీసీనట్టు పరస వాడుతుంటుంటారు. అండ్ ఆ పరసలు ఎలా ఉంటాయంటే మీరు అందరూ చూడండి, నిజంగా చెప్తున్నానండి, నేను చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నాను, పరస బట్టే డబ్బు అనేది ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లోకి ఎవరైనా వస్తే ఎక్కడ కూర్చొని పెడతారు,
మన కింద కూర్చోబెట్టరు కదా, అంటే దట్టిగా ఉన్న ప్లేస్లో కూర్చోబెట్టరు కదా. అక్కడంతా ఏం చేస్తారు, నీట్గా డైనింగ్ టేబుల్ అంతా నీట్గా పెట్టేసి గెస్ట్ వస్తున్నారు నీట్గా అని చెప్పేసి డైనింగ్ టేబుల్ అంతా ఫ్రూట్స్ నీట్గా పెడతారు. అంటే గెస్ట్ని ఎక్కడ కూర్చోబెడుతున్నారు, నీట్గా ఉన్న ప్లేస్లో కూర్చోబెడుతున్నారు. డబ్బుని ఇందులో పెడతారు ఈ పర్సులో. అంటే మరి డబ్బుని ఇందులో పెడుతున్నారంటే డబ్బు ఉండే ప్లేస్ ఎంత నీట్గా ఉండాలి. మనకి ఎన్నో సౌకర్యాలను బాగా ఇందులో డబ్బులు తప్ప ఏంటంటే బిల్లులు, కాగితాలు, చిత్తు కాగితాలు, ఏటీఎం కార్డులు, విజిటింగ్ కార్డు తప్ప డబ్బులు నీట్గా ఉన్నాయండి. సో డబ్బులు ఎప్పుడు ఇందులో ఎక్కువ డబ్బులు ఉండేలాగా చూసుకోండి. సో పర్స్ ఎలా నిర్వహించాలంటే అనవసరమైన వస్తువులు ఈరోజు ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నప్పుడే ఇమీడియట్గా మీ పర్స్ మార్చండి. మీరు బ్రాండ్ అవ్వాలంటే మీ పర్స్ కూడా బ్రాండ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో అనవసరమైన వస్తువులు తొలగించండి. ఇక్కడ పర్స్ కూడా మంచి కాస్ట్లీ పర్స్ కొనండి. ఎప్పుడైతే ఆ పర్స్ కొంతమంది ఎలా ఉంటారంటే పర్స్ ఇది అంత కాస్ట్లీ పర్సా అని అంటే అప్పుడు యూనివర్స్కి ఏమర్థం ఉందంటే నువ్వు పర్సే కొనలేకపోతే నీకు ఎందుకమ్మా డబ్బులు అంటుంది. నిజంగా ఇట్స్ ట్రూ. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత చెప్తాను, డబ్బుని మీరు ఎలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. సో మెయిన్ ఈరోజు ఇప్పుడు చూసినప్పుడే మీరు పర్స్ని ప్రక్షాళన చేయండి. సో ఏం చేయాలంటే మీ పర్స్ ఓపెన్ చేయండి, అందులో ఉన్న అనవసరమైన వస్తువులన్నీ తీయండి. డబ్బుని ఒక పద్ధతిగా మీరు అరేంజ్ చేసుకోవాలండి. డబ్బుని ఒక పద్ధతిగా అరేంజ్మెంట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో మీరు కావాలంటే నేను చూపిస్తాను చూడండి. ఈవెన్ నా వ్యాలెట్ ఓపెన్ చేసినా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి డబ్బుని నేను ఎంత నీట్గా, అంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే నేను చూడండి ఎంత నీట్గా 1 by 1 500 తర్వాత 200 పెట్టుకున్నాను, 200 తర్వాత 50 తర్వాత 20 తర్వాత 10. ఇక్కడ చూడండి నేను చెప్పడం కాదు, చేసి ఖచ్చితంగా చేస్తానండి. అంటే ఈ విధంగా ఎంత నీట్గా పెట్టుకుంటే క్రమబద్ధీకరణ లైఫ్ కూడా అంత క్రమబద్ధంగా ఉంటుందండి. ఇక్కడ ఏం చేయాలని ఇంకా ఏం చేయాలంటే డబ్బును ఆకర్షించాలంటే స్పష్టమైన ప్రణాళిక. ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడే మీరు ఇమీడియట్గా 2025, ఎందుకంటే చాలా హోప్స్ 2025 అసలు మీరు ఎంత డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారో ఒక స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలండి. అసలు ఎంత డబ్బు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు 2025లో అసలు ఎంత డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారు, ఎన్ని లక్షలు లేదా కోట్ల కింద కామెంట్ బాక్స్ మస్ట్గా టైప్ చేయండి, నేను చూస్తాను కంపల్సరీగా. సో అంటే రాయబడిన లక్ష్యాలు నిరూపింపబడవు. హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ ప్రొఫెసర్, అంటే ఇవి చాలా రీసెర్చ్ జరిగిందండి. అంటే మళ్ళీ చెప్తున్నాను, రాయబడిన లక్ష్యాలు నిరూపింపబడవు. లక్ష్యాలు అనే పుస్తకంలో బ్రెయిన్ ట్రేస్ అని చెప్తారన్నమాట. ఎవరైతే మీరు లక్ష్యం అనుకుంటున్నారో, ఎంత డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారో, దాన్ని ఒక సింపుల్ పేపర్ మీద రాసి రోజు రెగ్యులర్గా చూస్తూ ఉండండి. చూస్తుంటుంటే మీకు తెలియకుండానే అట్రాక్ట్ చేస్తారు. నా లైఫ్లో జరిగిన అతిపెద్ద మిరాకిల్ అదే. నేను కొన్ని సంవత్సరాలు సంపాదిద్దాం అని అనుకుని ఉండిపోయాను, కానీ ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ తెలుసుకున్నాను, అరే సరే రాద్దాం అనేసి రాశానండి. 1 year 1 crore అని రాశా, అయిపోయింది. 1 year 1 crore అయిపోయింది అనమాట. సో మళ్ళీ చెప్తున్నానండి. సో ఇంకో తర్వాత కృతజ్ఞత అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సార్ డబ్బుకి ఎలా కృతజ్ఞత అంటే ఇక్కడ చెప్తాను, కొత్తగా టెక్నిక్ చెప్తాను చూడండి. డబ్బుని ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలంటే మీరు డబ్బుని పట్టుకొని జాగ్రత్తగా ఉండండి. డబ్బుని ఈ విధంగా పెట్టి, సో ఇక్కడ మీరు చేయి పెట్టి, సో మీరు మనస్ఫూర్తిగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇలా చూడండి, ఇలా అడ్డంగా పెట్టి ఇలా పెట్టి మీరు ఏం చేయాలంటే నేను ఇక్కడ హార్ట్ దగ్గర పెట్టుకుని చూడండి, అందరూ కూడా చెప్తున్నాను, ఈ విధంగా పెట్టి ఇక్కడ హార్ట్ దగ్గర పెట్టుకుని, సో డబ్బుకి చాలా కృతజ్ఞతలు అని అంటే ఈరోజు డబ్బు పట్ల మీరు ఏమేమి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డబ్బు వల్ల మీరు ఒక వస్తువు కొనుక్కున్నారండి. ఈరోజు ఒక డబ్బు వల్ల సంథింగ్ ఇంకేదైనా కొనుక్కున్నారు, ఒక పని అయింది. సో మీరు ఇలా డబ్బును పట్టుకుని థ్యాంక్ యూ మనీ, ఈరోజు నీ వల్ల నాకు ఒక కొత్త టీవీ వచ్చింది, ఈరోజు నేను కొత్త వస్తువు కొనుక్కున్నాను, లేదా ఒక ఫోన్ కొనుక్కున్నాను అని డబ్బుకి కృతజ్ఞత ఈ విధంగా పట్టుకుని చెప్తే ఏమవుద్దంటే డబ్బు మరింత రెట్టింపు అవుద్ది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తే కృతజ్ఞత చెప్పిన డబ్బు మరింత రెట్టింపై వెనక్కి వస్తుంది. సో ఈ విధంగా మీరు ఏం చేయాలి, ప్రతిరోజు మీరు ఇది నేను క్లాసెస్లో చెప్తానండి. క్లాసెస్లో ఏం చెప్తుంటే గ్రాటిట్యూడ్ థెరపీ, థ్యాంక్స్ గివింగ్ థెరపీ అనే కాన్సెప్ట్ ఉంటుంది క్లాసెస్లో. ఏ విధంగా థ్యాంక్స్ చెప్తే మనలో హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. డోస్ అంటారు, డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్, దీన్ని డోస్ అంటారు అనమాట. సో ఆ డోస్ రిలీజ్ అవ్వాలంటే కృతజ్ఞత ఏ విధంగా చెప్పాలనేది నేను క్లాసెస్ సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోజు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత డైలీ డైలీ నా క్లాసెస్కి వచ్చిన తర్వాత డైలీ మార్నింగ్ ఒక 5 minutes గ్రాటిట్యూడ్ ప్రేయర్ ఉంటుందండి. గ్రాటిట్యూడ్ ప్రేయర్. సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏం చెప్తుందంటే ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనమాట. సో ఇంకా చెప్తాను, లక్ష్యాలు అంటే మీరు ఏం చేయాలంటే ఫైనాన్షియల్గా మీరు ఏమేమి గోల్స్ సాధించాలనుకుంటున్నారో, ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారో దాన్ని పిక్స్ గ్యాదర్ చేయండి. ఎటువంటి ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఎటువంటి కారు కొనాలనుకుంటున్నారు, ఎంత డబ్బు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ కొనాలనుకుంటున్నారు, ఆ పిక్స్ అన్ని కూడా గూగుల్లో కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి ఏం చేయాలంటే ఈ విధంగా మీరు పెట్టుకోవాలండి. మీరు ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా, మీ పిల్లలు బాగా చదివించాలనుకుంటున్నారా, సో రిటైర్మెంట్ ప్లాన్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్ బతకాలనుకుంటున్నారా, ఇలాంటి పిక్స్ అన్ని గ్యాదర్ చేసి మీరు ఏం చేయాలంటే ఇంట్లో ఎలా పెట్టాలని నేను క్లాసెస్లో చెప్తుంటాను అనమాట. సో అంటే మళ్ళీ చెప్తాను, లక్ష్యాలు ఉన్న వాళ్ళకే లక్షలు వస్తాయి,
అంటే లక్షలు సంపాదించాలంటే లక్ష్యాలు ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, సో లక్షలు సంపాదించాలంటే లక్ష్యాలు ఉండాలన్నమాట. సో మీరు కింద నిజంగా మీకు గోల్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ హ్యావ్ మై ఫైనాన్షియల్ గోల్ అని టైప్ చేయండి. సో డబ్బు ప్రాముఖ్యత మీరు తెలుసుకోవాలి. ఇలాంటి నేను క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఎటువంటి వీడియోస్ చూడడం వల్ల కూడా డబ్బుని మనం అట్రాక్ట్ చేస్తుంటాము అని క్లాసెస్లో చూపిస్తుంటానండి. సో డబ్బు ప్రాముఖ్యత ఎలా తెలుసుకోవాలి, ఎందుకంటే మనం అందరూ నమ్మాలి. నేను హ్యాపీగా ఉండాలంటే ఈ మధ్య ఒక సినిమా వచ్చిందండి, చాలా అంటే ఫేమస్ డైలాగ్ కూడా, ఎందుకంటే ఇది ఇండియా, వస్తువు కొనాలంటే డబ్బు కావాలి, రెస్పెక్ట్ కావాలంటే ఆ డబ్బు మనం ఒంటి మీద ఉండాలని చెప్పేసి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది రీసెంట్గా చాలా నాకు డైలాగ్ కూడా నాకు బాగా నచ్చింది. ఇది ఇండియా, వస్తువు కొనాలంటే డబ్బు కావాలి, రెస్పెక్ట్ కావాలంటే ఆ డబ్బు మన ఒంటి మీద ఉండాలని చెప్పేసి ఆ డైలాగ్ చాలా ఫేమస్ అయింది. సో అందువల్ల చెప్తున్నానండి, ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు కార్ల్ మార్క్స్ ఎప్పుడు చెప్పారన్నమాట, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. సో ఈరోజు మీకు ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు రెస్పెక్ట్ పెరుగుతుందండి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు కంపల్సరీ. అసలు ఇంకా డబ్బుని ఎలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు నా క్లాసెస్ అదే నేను నేర్పిస్తుంటాను అందరికీ కూడా. అండ్ ఫైనల్గా కృతజ్ఞత భావన ఎలా పెంచుకోవాలి నా క్లాసెస్లో ఎక్కువ చెప్తుంటాను. నెగిటివ్ ఆలోచనని నా క్లాసెస్లో జస్ట్ వితిన్ 5 minutesలో నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఎలా రావాలి, డిప్రెషన్ నుంచి ఇంప్రెషన్కి ఎలా రావాలి, సో అండ్ స్ట్రగుల్ టు సక్సెస్ లైఫ్కి ఎలా రావాలి, మిడిల్ క్లాస్ టు మిడిల్ ఎలా అనేది నేను క్లాసెస్లో చాలా సింపుల్గా ఈజీగా నేర్పిస్తుంటాను అనమాట. అండ్ ఫైనల్గా మనం ఎప్పుడు కూడా డబ్బు పట్ల ఏ విధంగా పాజిటివ్గా ఉంటే డబ్బు వస్తున్న విషయాలు అది నేను నేర్పిస్తుంటాను. అవి మనం గుర్తించాలి. అండ్ లాస్ట్ వన్, సో సానుకూల అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ చెప్తానండి, PMA, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటేనే డబ్బు అనేది ఈజీగా ఫ్లో అవుతుంది మన లైఫ్లో. లేకపోతే ఏమవుతుందంటే ఒక నెల అమీర్, ఇంకో నెల గరీబ్. ఒక నెల బాగా డబ్బు వస్తుంది, ఇంకో నెల డబ్బు రాదు. డబ్బు వస్తుంటుంది, పోతుంటుంటుంది. చాలా మందికి ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే 1 లక్ష వస్తే 2 లక్షలు ఖర్చు ఉంటుంది, 2 లక్షలు వస్తే 3 లక్షలు ఖర్చు ఉంటుంది. ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ ఎక్కువ అనమాట. సో అందువల్ల ఏంటంటే, సో మీరు ఫైనాన్షియల్ లెర్నింగ్ ఈజ్ ద మోస్ట్, రాబర్ట్ కేసీ చెప్తారన్నమాట, జీవితంలో ఎవరైతే ఫైనాన్షియల్గా బాగా నేర్చుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో గుర్తుపెట్టుకుని, ఒకప్పుడు టాపర్స్ కన్నా మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎక్కువ డబ్బు సంపాదిస్తారటండి. ఎందుకు అని అంటే ఈ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డబ్బు లైఫ్లో ఇంపార్టెంట్ అని తెలుసుకుని సో పరిగెడుతుంటారు. ఈ వీడియో మీరు చూసినప్పుడు మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారా, ఇన్సూరెన్స్ చేస్తున్నారా, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారా, మీరు ఏదైనా పార్ట్ టైం బిజినెస్ చేయాలనుకుంటున్నారా, లేదా లేడీస్ అయి ఉంటే ఏదైనా పార్ట్ టైంగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, సో ఏ విధంగా చేస్తే డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేయాలి, ఈసారి జరగబోయే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్లో నేను ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఈసారి బ్యాచ్ కూడా స్పెషల్ బ్యాచ్, డోంట్ మిస్. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.